భారత రాజపత్రం అసాధారణ విభాగం 2 శాసన మరియు న్యాయ మంత్రిత్వ శాఖ శాసన విభాగం న్యూఢిల్లీ బుధవారం 27 డిసెంబర్ 2016 వైకల్యం గల వ్యక్తుల హక్కుల చట్టం 2016 నంబర్ 49/2016 వైకల్యం గల వ్యక్తుల హక్కులు అందుకు సంబంధించిన విషయాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పంద నిర్ణయాలకు అనుగుణంగా ఏర్పాటైన చట్టం. వైకల్యం గల వ్యక్తుల హక్కుల గురించి 13 డిసెంబర్ 2006 తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ తీర్మానం ఈ క్రింది విధంగా వైకల్యం గల వ్యక్తుల సాధికారతకు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించింది. ఏ స్వాభావిక ఘనత పట్ల గౌరవం, సొంత నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛతో కూడిన వ్యక్తిగత స్వయం నిర్ణయ అధికారం, వ్యక్తుల స్వాతంత్రం. బి వివక్ష లేని. సి సమాజ స్రవంతిలో కలిసిపోయే విధంగా సంపూర్ణ ప్రభావభరిత భాగస్వామ్యం. డి విభిన్నత పట్ల గౌరవం, మానవ వైవిధ్యంలో భాగంగా వైకల్యం గల వ్యక్తులను స్వీకరించుట మరియు మానవత్వం. ఈ అవకాశాలలో సమానత్వం. ఎఫ్ అందుబాటులో ఉండుట. జి స్త్రీ పురుషుల మధ్య సమానత్వం. హెచ్ వైకల్యం గల పిల్లలలో రూపొందుతున్న సామర్థ్యాల పట్ల గౌరవం మరియు తమ ఉనికిని కాపాడుకునేందుకు వైకల్యం గల పిల్లలకు గల హక్కుల పట్ల గౌరవం. పై ఐక్యరాజ్య సమితి తీర్మానం పైన భారతదేశం సంతకం చేసింది. అదే తీర్మానానికి 2007 అక్టోబర్ 1వ తేదీన భారతదేశం ఆమోదం తెలిపింది. కావున పైన చెప్పిన తీర్మానాన్ని అమలుపరచడం అవసరమని గుర్తించింది. భారతదేశ గణతంత్రపు 67వ సంవత్సరంలో పార్లమెంటు చే చట్టం చేయబడింది. అధ్యాయం 1 ప్రాథమికం. సంక్షిప్త శీర్షిక. పరిధి ప్రారంభం. 1. ఈ చట్టం వైకల్యం గల వ్యక్తుల హక్కుల చట్టం 2016గా పిలువబడుతుంది. నిర్వచనాలు. కేంద్ర ప్రభుత్వం తన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన తేదీ నుండి ఈ చట్టం అమలులోకి వస్తుంది. 2. సందర్భం వేరే విధమైన అవసరాన్ని కల్పిస్తే తప్ప ఈ చట్టంలో ఏ అప్పీలు అధికారి అంటే సెక్షన్ 14 సబ్సెక్షన్ 3 కింద లేక సెక్షన్ 53 సబ్సెక్షన్ 1 లేక సెక్షన్ 59 సబ్సెక్షన్ 1 చే కేసును బట్టి నిర్ణయించబడిన అధికారి. కేసును బట్టి నియమించబడిన అధికారి. బి సముచిత ప్రభుత్వం అంటే